ఈ పబ్బతి వేణు ఈరోజు పబ్బతి వేణు. ఇప్పుడు నంద్యాల జిల్లాలంతటా అదే పేరు, అదే మాట, అదే వివాదం, అదే సమస్య, అదే మాట. మరి ఇలా కొనసాగుతూనే ఉంది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో ఇప్పటికైతే అర్థం కావలేదు. కానీ ప్రయాణం అయితే మొదలైంది, పోరాటం అయితే మొదలైంది. పోరాటాన్ని ఆపేది ఎక్కడ అనేది మాత్రం ఇప్పటి వరకు అంతు పట్టడం లేదు. ఇది ఏ సరిహద్దు దగ్గర లేదా మావోయిస్టులో జరుగుతున్న పోరాటం కాదు. స్థానిక ప్రజలతోనే, స్థానిక రాజకీయ పార్టీలు జరుగుతున్నటువంటి ఈ యొక్క పోరాటానికి, అన్యాయానికి సంఘీభావం తెలుపుతూ చేస్తున్న పోరాటానికి ఇప్పుడు మతం రంగు, కులం రంగు పులుముకునే ప్రయత్నం చేయడం నిజంగా దారుణం. ప్రస్తుతం అత్యంత దారుణమైన ఈ పరిస్థితి నంద్యాల జిల్లా కేంద్రం నెలకొంది. మొన్నటికి మొన్న ఓ మాజీ సైనికుని భూమి ఆక్రమించే ప్రయత్నం చేశారనే వాదనలతో మొదలైనటువంటి ఈ వివాదం ఇప్పుడు ఎర్ర జెండా వరకు వెళ్ళింది. ఎర్ర సముద్రంలో ఇప్పుడు ఆ యొక్క అవినీతి పొరలను, అక్రమార్కులను మరి బోన్లో నిలబెట్టడానికి ఎర్ర జెండా కదం తొక్కింది. ఈ ఎర్రదండు ముందుకు కదిలింది. మరి ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా కేంద్రంలో మరి గత వారం 10 రోజులుగా ఈ యొక్క నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి సిపిఐ నేతలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినటువంటి పబ్బతి వేణుకు మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క రియల్ ఎస్టేట్ వివాదం, ఆక్రమణ మరి తదితర విషయాలకు సంబంధించి మరి ఇప్పుడు నంద్యాల పట్టణంలో జోరుగా చర్చ జరుగుతుంది. ఎక్కడ చూసినా ఇదే మాట, ఎక్కడ విన్నా ఇదే మాట. మరి నంద్యాల పట్టణంలో గత వారం 10 రోజుల నుంచి ఈ వివాదం ఇలా జరుగుతుంటే మరి అధికార పార్టీ నేతలు ఏమి చేస్తున్నారు? అధికార పార్టీ నేతలను అడ్డం పెట్టుకొని మరి పబ్బతి వేణు అనేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి చేసేటువంటి అక్రమాలను ఒక్కొక్కటిగా బయటకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు సిపిఐ పార్టీకి చేర్చినటువంటి నేతలు. అంటే ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన విషయాలు, తదితర విషయాలను ప్రగోదిస్తున్నటువంటి ఈ యొక్క సిపిఐ నేతలు నంద్యాల పట్టణంలో ఈ యొక్క అక్రమార్కుల యొక్క దందాకు అడ్డు పెట్టడానికి చేసే ప్రయత్నంలో భాగంగా మరి గత 10 రోజులుగా ఈ పోరాటం జరుగుతుంది. మరి మీడియా ముందుకు అటు పబ్బతి వేణు, మరి ఇటు సిపిఎం నేతలు తరచూ రావడం జరుగుతుంది. అయితే వాస్తవానికి ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏమిటన్నది మరి నంద్యాల పట్టణ ప్రజలకు అందరికీ తెలుసు, టీడీపీ పార్టీ నేతలకు తెలుసు, కూటమిలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కూడా ఈ విషయం స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ కూటమి నేతలు మాత్రం తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్గా ఉన్నారు. మరోవైపు ఈ యొక్క సిపిఐ పార్టీ నేతలు చేసినటువంటి ఈ యొక్క వివాదానికి, ఆరోపణలకు ఖచ్చితమైన ఆధారాలు చూపిస్తున్నారు సిపిఐ పార్టీ నేతలు. తాము చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామని రియల్ ఎస్టేట్ వ్యాపారి పబ్బతి వేణు మరి మంత్రి పేరు చెప్పుకొని ఈ యొక్క అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు సిపిఐ పార్టీ నేతలు. అయితే ఇప్పటి వరకు ఈ యొక్క ఆరోపణలకు సంబంధించి మంత్రి అయితే స్పందించలేదు. మరి మంత్రికి సంబంధించినటువంటి సహచరులు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఎవరు కూడా స్పందించలేదు. అంటే మౌనం అంగీకారమా అన్న అనుమానాలు ఇక్కడ కలుగుతున్నాయి. అంటే టీడీపీ నేతల సహకారంతో పబ్బతి వేణు చేసినటువంటి ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి దందా వెనుక అక్రమార్కులు, ఫోర్జరీలు ఇవన్నీ కూడా వాస్తవమే అన్న విషయాన్ని టీడీపీ నేతలే చర్చించుకోవడం ఇప్పుడు నంద్యాల పట్టణంలో చర్చనీయాంశమైంది. అసలు ఈ విషయానికి ఎప్పుడు పులి స్టాప్ పడుతుందా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వివాదాలకు కేంద్రమైంది, భూ కబ్జాలకు మరి నంద్యాల కేంద్రం తయారైంది. మరి ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా కేంద్రంలో ఇలాగే పరిస్థితులు కొనసాగితే మరి రాబోయే రోజుల్లో మరి సామాన్యుడి పరిస్థితి ఏమిటనేది కూడా ఇక్కడ సిపిఐ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి సిపిఐ నేతలు చేసినటువంటి ఈ యొక్క పోరాటానికి మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క కులం రంగు, మతం రంగును పూసే ప్రయత్నం చేస్తున్నారు కొందరు స్వార్థపరులు. ఎందుకంటే మరి ఇక్కడ నంద్యాల జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎర్ర జెండా యొక్క పోరాటం, సిపిఐ నేతల పోరాటం, ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ పబ్బతి వేణు ఈరోజు పబ్బతి వేణు మధ్య జరుగుతుంటా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి పోరాటం అనుకోవచ్చు, లేదా రాజకీయ పార్టీ అటువంటి సిపిఐకి మరి అక్రమాలకు పాల్పడుతుంటే ఆరోపిస్తున్నటువంటి పబ్బతి వేణుకు మధ్య జరుగుతున్నటువంటి వివాదంగా భావించవచ్చు. కానీ కొందరు మాత్రం ఈ యొక్క కుల సంఘాలను, మతం రంగును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు సిపిఐ పార్టీకి చెందినటువంటి ఈ యొక్క మైనార్టీ నేతను కూడా విమర్శించే ప్రయత్నం చేసి ఈ యొక్క బీజేపీ నేతలు కూడా మరి తన పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మరి నంద్యాల జిల్లా కేంద్రంలో ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్నాయి. ఏ ఎన్నిక జరిగినా, ఎక్కడ ఏ సమావేశం జరిగినా ఎక్కడ కూడా వివాదాస్పదమైనటువంటి చర్యలు కానీ, వివాదాస్పద మాటలు కానీ నంద్యాల జిల్లా కేంద్రంలో కానీ మరెక్కడ కానీ కనిపించవు. కానీ దురదృష్టవశాత్తు కేవలం టీడీపీ సానుభూతి పడు, టీడీపీకి అనుకూలమైనటువంటి
రియల్ ఎస్టేట్ వ్యాపారికి మరి టీడీపీ నేతలు బహిరంగంగా సహకరిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. మరి సిపిఐ నేతలు ఎవరైతే ఆరోపిస్తున్నారో ఆ పబ్బతి వేణు స్వయంగా మంత్రి దగ్గరే మరి మన్నాలు పొందుతూ మరి శలవలతో సన్మానాలు కప్పించుకునే విషయం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ప్రజలందరూ కూడా చూశారు. దీంతో అసలు ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆర్థిక బంధం బలమైనటువంటి విషయాన్ని కూడా మరి చర్చకు వచ్చింది. అయితే ఈ విషయానికి సంబంధించి మాత్రం సిపిఐ నేతలు మంత్రిపై ఏమాత్రం మరి ఆరోపణలు చేయలేదు. ఎందుకంటే 40 ఏళ్ళ ఉన్నటువంటి మంత్రి ఎన్ఎండి ఫారూక్ నిజాయితీపరుడుగా మంచి వ్యక్తిగా చాలా మంచి పేరుంది. కానీ మంత్రి గారి పేరును పబ్బతి వేణు రియల్ ఎస్టేట్ వ్యాపారి చెడగొడుతున్నాడని ఆరోపణలు చేస్తున్నారు సిపిఐ నేతలు. ఎందుకంటే నంద్యాల ఇప్పటి వరకు గత 40-50 ఏళ్ల చరిత్రలో ఇంతటి వివాదాస్పదమైన పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఒక రాజకీయ పార్టీకి మరి మరో రియల్ ఎస్టేట్ వ్యాపారికి మధ్య జరిగినటువంటి ఈ యొక్క వివాదాన్ని కొందరు ఈ యొక్క మతం రంగు, కులం రంగు, సామాజిక వర్గ రంగు పూసి దాన్ని మరింత పెద్దదిగా చేసే ప్రయత్నం చేశారు. ఇది నిజంగా చాలా విచారకరం. ఎవరైనా సరే సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి తమదైన శైలిలో ఈ యొక్క సానుకూల మార్గాలు సమన్వయంతో ఈ యొక్క సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కానీ కేవలం ఒక కులాన్నో ఒక మతాన్నో అడ్డం పెట్టుకుని మరి రాజకీయ పార్టీలు పబ్బం ముడుకుని మనం చూస్తుంటాం. కానీ ఇప్పుడు నంద్యాలలో దురదృష్టం ఏమంటే మరి సామాజిక వర్గం చెందినటువంటి ఈ యొక్క పబ్బతి వేణు అనే వ్యక్తిని కొందరు ఆర్యవైశ్య ప్రముఖులు మరి వెంట వేసుకురావడం మరి హాస్యాస్పదం అంటున్నారు సిపిఐ నేతలు. గతంలో మరి ఆత్మకూరు ఆర్యవైశ్య వర్గానికి సంబంధించి ఓ నేతపై బహిరంగంగా దాడి జరిగింది. కొందరు నేతలు రోడ్డుపైన ఆ నేతను కొట్టారు. కానీ ఆ రోజు ఏ ఒక్క ఆర్యవైశ్యుడుగా ఆయనకు సంఘీభావం రాలేదు. అంటే అప్పట్లో సంఘటన జరిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చారు, కానీ అప్పటికప్పుడు అయితే ఎంటముడే స్పందించలేదు. అలాగే నంద్యాల జిల్లా కేంద్రంలో మరి గెలివి రామకృష్ణకు సంబంధించిన యొక్క భూ వివాదంలో కూడా మరి కాస్త ఘర్షణావాతం నెలకొంది. మరి ఆ సమయంలో కూడా గెలివి రామకృష్ణకు ఆర్యవైశ్య ప్రముఖుడే గెలివి రామకృష్ణ కూడా మరి ఆయనకు సంఘీభావంగా నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు ఎవరు కూడా ముందుకు రాలేదు, నోరు విప్పలేదు. ఇంకో విషయం ఏమంటే A to Z బాబు ఇక్కడ అందరికీ అటు అధికార వర్గంలోనూ ఇటు ప్రజల్లోనూ నంద్యాల పట్టణంలోనికి అందరూ సుపరిచితుడైనటువంటి ఆర్యవైశ్య ఒక నాయకుడు అనుకోవచ్చు. ఇతనిపై కూడా గతంలో మరి దాడులు జరిగాయి. మరి ఆర్యవైశ్యపై దాడులు జరిగాయని ఆరోపిస్తున్నటువంటి ఈ యొక్క సంథింగ్ XXX ఆర్యవైశ్య నేతలు మరి ఈ ప్రముఖులపై కూడా గతంలో దాడులు జరిగితే ఎందుకు స్పందించడం లేదని ఆర్యవైశ్య సామాజిక వర్గం నేతలే ప్రశ్నిస్తున్నారు. అంటే కేవలం ఆర్యవైశ్య సామాజిక వర్గం పేరుతో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి చేసినటువంటి మోసానికి కొందరు ఆర్యవైశ్యులు నిజాయితీగా వ్యాపారాలు చేసినటువంటి వ్యాపారులు, అలాగే నిజాయితీగా ట్యాక్సులు చెల్లిస్తున్నటువంటి వ్యాపారులు, నిజాయితీగా మున్సిపాలిటీకి పన్నులు చెల్లిస్తున్నటువంటి వ్యాపారులు మాత్రం స్పందించడం లేదు. అంటే పబ్బతి వేణు యొక్క అక్రమాలు సక్రమే అన్న విషయాన్ని కొందరు ఆర్యవైశ్యులు సమర్థిస్తున్న విషయం ఇక్కడ తెలిసిందే. అదేవిధంగా ఇక్కడ సిపిఐ ఈ పబ్బతి వేణు ఈరోజు పబ్బతి వేణు పోరాటం చేసినటువంటి థియేటర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి సంబంధించిన విషయంలో కూడా మరి అది కూడా ఆర్యవైశ్యులదే. బాలకొండ హాల్ నంద్యాల జిల్లా కేంద్రంలో మొట్టమొదటి సినిమా హాల్ బాలకొండ హాల్. ఆ బాలకొండ హాల్కు సంబంధించినటువంటి యాజమాన్యం సైతం ఆర్యవైశ్యులే. మరి ఆర్యవైశ్యులకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఈ యొక్క బాలకొండ హాల్ను అక్రమంగా ఆక్రమించేసి ఈ యొక్క 5-10 అంతస్తుల భవనాన్ని కట్టే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టులో ఉండగానే ఈ యొక్క వివాదాన్ని మరి పక్కన పెట్టేసి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారి, మంత్రి గారి సానుభూతిపరుడు, మంత్రి గారి అనుచరుడని చెప్పుకుంటున్నటువంటి పబ్బతి వేణు ఇట్లా అంతస్తులు కట్టేస్తుంటే మున్సిపల్ అధికారులు ఏమి చేస్తున్నారని సిపిఐ నేతలు ప్రశ్నిస్తున్నారు. అంటే కేవలం నంద్యాల జిల్లా కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి శాఖలోనూ ప్రతి చోట రెవెన్యూ, మరి మున్సిపల్, విద్యుత్ శాఖ, అలాగే రిజిస్టర్ శాఖ తదితర శాఖలకు సంబంధించినటువంటి విషయంలో ఏది జరగాలన్నా కూడా పబ్బతి వేణు యొక్క అనుమతి కావాలంట అని సిపిఐ నేతలే ప్రశ్నిస్తున్నారు. అంటే మొత్తం నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖలను రియల్ ఎస్టేట్ వ్యాపారి చేతిలో కూటమి నేతలు గుత్తాధిపత్యంగా పెట్టారని, ఆ వసూళ్లే ఆ నేతలకు వెళ్తున్నాయన్న విషయాన్ని కూడా సిపిఐ నేతలు ఇక్కడ ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నంద్యాల జిల్లాలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి జరగలేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఒకటి సిపిఐ పార్టీ వర్సెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారి పబ్బతి వేణుకు సంబంధించినటువంటి వివాదమే తప్ప మరి ఎవరికి కూడా ఇందులో సంబంధం లేదు. కానీ కొందరు నేతలు మాత్రం మరి బురద పూసుకొని
తమ యొక్క సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నట్టు గగ్గోలు పెడుతున్నారు. గతంలో అదే సామాజిక వర్గం చెందినటువంటి నేతలపై దాడులు జరిగితే ఇప్పుడు గగ్గోలు పెడుతున్నటువంటి నేతలు మరి ఏమి చేస్తున్నారనేది ఆ యొక్క సామాజిక వర్గం నేతలే ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందుకే నంద్యాల జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధి అనే పేరు జరిగే కార్యక్రమం వెనుక పబ్బతి వేణు వసూలు దందా ఉందన్న విషయాన్ని సిపిఐ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే ఎవడు పబ్బతి వేణు అంటూ మరి ప్రశ్నిస్తున్నారు సిపిఐ నేతలు. నిజంగానే నంద్యాల ప్రజలకు గతంలో పెద్దగా పరిచయం లేని పేరు, రాజకీయాల్లో అస్సలు తెలియని పేరు ఇప్పుడు అధికార వర్గంలో ఈ పబ్బతి వేణు ఈరోజు పబ్బతి వేణు ఇటు కూటమిలోను కూడా పబ్బతి వేణుపైనే బాగా వినిపిస్తుంది. నంద్యాల జిల్లా కేంద్రంలో ఏ ఒక్క పని జరగాలన్నా కూడా పబ్బతి అనుమతి కావాలంట. అంటే ఇక్కడ కూటమిలో నేతలు, పార్టీ నేతలు, అధికారులు కూడా ఈ యొక్క పబ్బతి వేణు చెప్పినట్టే నడుచుకోవాలా, పబ్బతి వేణు కోరినట్టే అన్నీ జరిగిపోవాలా. అందుకే పబ్బతి వేణు అక్రమాలకు అడ్డు లేకుండా పోయిందంటున్నారు సిపిఐ నేతలు. అందుకే పబ్బతి వేణు అక్రమాలపై, పబ్బతి వేణు చేసేటువంటి దురాక్రమాలపై, పబ్బతి వేణు మంత్రి పేరు చెప్పినటువంటి అక్రమాలపై తాము పోరాటం చేస్తున్నామని చెప్తున్నారు సిపిఐ నేతలు. అందుకే ఇప్పుడు అందరి నోట ఎవడు ఈ పబ్బతి అనే మాట వినిపిస్తుంది. మరి టీడీపీ అధిష్టానం కూడా ఇప్పటికే ఈ సమాచారం పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. అసలు పబ్బతి వేణు జోక్యం ఏమిటి ప్రభుత్వ శాఖలు అనే విషయాన్ని సైతం ప్రభుత్వం ఆరాధించినట్టు సమాచారం. పబ్బతి వేణు గతంలో ఇచ్చినటువంటి భవనాలు, వాటి అనుమతులు తదితర విషయాలపై రాబోయే రోజుల్లో దశల వారీగా పోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు సిపిఐ నేతలు. ఇప్పుడు ప్రస్తుతం పబ్బతి వేణు రియల్ ఎస్టేట్ వ్యాపారి అన్న విషయం, అలాగే ఇటు సిపిఐ పార్టీ రాజకీయ పార్టీ అనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కేవలం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఒక రాజకీయ పార్టీ మధ్య జరిగినటువంటి ఈ యొక్క వివాదము తప్ప దీనికి ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్న భావన ఎవరు కూడా పెట్టుకోతుంటారు సిపిఐ నేతలు. ఎందుకంటే ఇక్కడ పోరాటం చేస్తున్నది సిపిఐ నేతలు ఆర్యవైశ్య కుటుంబానికి సంబంధించిన విషయాన్ని స్పష్టం చేస్తున్నారు సిపిఐ నేతలు. మరి అదే విషయాన్ని ఆర్యవైశ్య ప్రముఖులు సైతం అక్కడ కూడా నష్టపోతున్నది తమవాడే కదా అనే విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు, సామాజిక సంస్థలు, పౌర హక్కుల సంఘాలు, సామాజిక వర్గం నేతలు. అందుకే పబ్బతి వేణు విషయంలో మాత్రం నంద్యాల అంతటా నిరసనలు వ్యక్తం చేసే కార్యక్రమానికి త్వరలో సిపిఐ నేతలు శ్రీకారం చుట్టబోతున్నారు. అంటే మొత్తానికి కూటమి ప్రభుత్వానికి నంద్యాల జిల్లా నుంచే ఎదురుదెబ్బ తగిలే అవకాశం స్పష్టంగా ఉంది. ఈ సమస్యను సామరస్యంగా పరిశీలించకపోతే రాబోయే రోజుల్లో ఇప్పటికే ఈ పబ్బతి వేణు ఈరోజు పబ్బతి వేణు చితికిపోయినటువంటి కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో మరింత గడ్డుకాలం. అందుకే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అయినా సరే ఈ సమస్యకు కూటమి నేతలు పరిష్కారం చూపవలసిన బాధ్యత ఉందంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. వివాదానికి కారణమైనటువంటి ఆ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారిని దూరంగా ఎందుకు పెట్టడం లేదని సిపిఐ నేతలు సైతం ప్రశ్నించడం విశేషం. అంటే ఇక్కడ మంత్రి గారిని ఎక్కడ కూడా తప్పు చేశారని భావన ఏ రాజకీయ పార్టీలో లేదు. ఎందుకంటే మంత్రి గారు అందరివాడికి ఇబ్బందులు ఈ యొక్క పబ్బతి వేణుతో మాత్రమే వస్తాయనే విషయాన్ని వీళ్ళు స్పష్టం చేస్తున్నారు. అంటే పబ్బతి వేణు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంత్రి గారి అధికారాన్ని వినియోగిస్తుంటాడని తెలుగు తమ్ముళ్ళు సైతం వాపోతున్నారు. సిపిఐ నేతలు సైతం అదే విషయాన్ని చెప్తున్నారు. బాబు గారు వినండి, నంద్యాలలో ఏం జరుగుతుందో, ఇంతకు ఎవడు పబ్బతి వేణని మీరు కూడా అడుగుతారేమో.